హాయ్ గైస్, నా పేరు పవర్ బెస్ట్. మీరు చూద్దాం తెలుగు బై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇచ్చే మూవీ ఏంటంటే హరం హర. అసలు ఈ మూవీ బాగుందా బాగలేదా, అసలు సుధీర్ బాబు గారు ప్రీవియస్ మూవీతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ ఎలాగుంది ప్రతిదీ ఇన్డెప్త్గా డీటెయిల్గా ఈ రివ్యూలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వదు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అమ్మా. ఎందుకంటే వ్యూస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం కొంచెం చాలా దారుణంగా పెరగట్లేదు. ప్లీజ్ కొంచెం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ అయ్యి 1000 మంది షేర్ చేస్తూ ఉండండి. ఇంత రివ్యూకి వెళ్ళిపోదాం పదండి. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పటికీ చెప్తున్నాను, ఏదైనా మూవీకి ఒక కీ ఎలిమెంట్ అవ్వాలంటే మ్యూజిక్ ఒకటే. స్టోరీ ఎంత బాగున్నా మ్యూజిక్ సరిగ్గా లేకపోతే ఆ స్టోరీ అసలు ఆడియన్స్ వరకు వెళ్ళదు, ఆడియన్స్ తీసుకోలేరు కూడా. ప్రీవియస్గా చూసుకుంటే మనమే సినిమా కూడా మ్యూజిక్ చాలా బాగుంటుంది. అలాగే మంగళవారం సినిమా స్టోరీ కూడా ఉంటుంది, అలాగే మ్యూజిక్ కూడా ఆడియన్స్ వైపుకి వెళ్ళడం వల్ల సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఏ సినిమాకైనా స్టోరీతో పాటు మ్యూజిక్ కూడా అంత కేర్ తీసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అసలు ఈ సినిమా ఇన్డెప్త్గా వస్తే ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఫస్ట్ ఒక ల్యాబ్ అసిస్టెంట్ టీచరు ఒక గన్ స్మిత్గా ఎలా మారే స్టోరీ, ఒక స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కొంచెం సెటప్ అంతా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే ఆ క్యాట్ ఇంట్రడక్షన్స్ కానీ, ఓ వరల్డ్ బిల్డింగ్ కానీ, లేకపోతే గొడవలు కానీ చాలా బాగా చూపిస్తారు. అలాగా వెళ్తూ ఉంటుంది. నాకైతే ఎలివేషన్స్ అండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చితే, కొన్ని ఎలివేషన్స్ చాలా బాగుంటాయి. దాంతో వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ నుండి కొంచెం ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చి సైడ్ ట్రాక్ వస్తున్నట్లు ఏమో అనిపిస్తున్నట్లుంది. వెంటనే ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. ఇంటర్వెల్ వరకు చాలా బాగుంటుంది. సినిమా నీట్గా వెళ్తూ ఉంటుంది. కరెక్ట్ టైంని మ్యూజిక్ పడడం, ఆ బీజం కానీ చాలా బాగుంటాయి. మరి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ ఉందని నాకు తెలియదు, మర్చిపోయాను. ఎందుకంటే హీరోయిన్గా నాకు అంత క్యారెక్టర్ అనిపించే మాల్విక శర్మ గారికి అంత పెద్ద క్యారెక్టర్ నాకే అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే సెకండ్ హాఫ్ కూడా కొంచెం అలాగే ఉంటుంది అనుకుంటే. సెకండ్ హాఫ్ ఫస్ట్ 15 minutes ఫైట్తో కొంచెం బాగుంటుంది. తర్వాత నుండి కొంచెం స్లోగా డిప్ అవుతూ హై అవుతూ డిప్ అవుతూ ఉంటుంది. ఒక గ్రాఫ్ లాగా పడుతూ ఉంటుంది. అంటే కొంచెం రొటీన్గా ప్రెడిక్టబుల్గా అయిపోతూ ఉంటుంది. కాకపోతే నీటి వరకు బాగానే స్లో పేస్లు బాగానే తీసుకెళ్తారు. మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ కొంచెం మళ్ళీ సినిమా పికప్ అయ్యి చాలా బాగుంటుంది. నాకు మేజర్గా సినిమా నచ్చే పాజిటివ్స్ ఏంటంటే దీంట్లో మ్యూజిక్ చాలా బాగుంటుంది. మ్యూజిక్ ఆ బిజిఎమ్స్ కానీ ఏదైనా మంచి సౌండ్ ఉన్న థియేటర్కి వెళ్తే మ్యూజిక్ చాలా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇంకోటి దీని పాజిటివ్స్ ఏంటంటే మన సుధీర్ బాబు గారి యాక్టింగ్ కానీ ఎమోషన్స్ కానీ చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే సుధీర్ బాబు గారికి ఇప్పుడు నుండో చాలా మూవీస్ నుండి ఏటి మిస్ అవుతుందో ఆ సినిమాలో కరెక్ట్ చూపించారు. సుధీర్ బాబుకు ఉన్న కట్అవుట్కి ఎలాంటి సినిమా పడాలో అలాంటి సినిమా పడింది. కాకపోతే ఈ సినిమా కొంచెం నాకు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే హిట్, సెకండ్ హాఫ్ చూసుకుని ఓకే డీసెంట్గా అనిపించింది. దీంట్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విడివిడిగా చూసుకుని పాజిటివ్స్ ఏంటంటే సుధీర్ బాబుకి యాక్టింగ్ బాగుంటుంది, సినిమాటోగ్రఫీ బాగుంటుంది, అలాగే కలర్ గ్రేడింగ్ ఆ ఫీల్డ్లోకి పట్టుకెళ్ళిపోతుంది. ఎందుకంటే పాత కుప్పంలో ఏది జరిగిందో ఆ పాత ఫీల్డ్లోకి అయితే పట్టుకెళ్ళిపోతుంది కలర్ గ్రేడింగ్. ఇంకోటి మ్యూజిక్ చాలా బాగుంది. యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, యాక్షన్ బ్లాక్స్ చాలా బాగుంటుంది. సపోర్టింగ్ రోల్గా సునీల్ గారు ఉంటారు. సునీల్ గారు ఫస్ట్ లాస్ట్ వరకు అతనే స్టోరీ బాగా డ్రైవ్ చేస్తారు. అతనికి కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుందేమో అనుకున్నాం కానీ కరెక్ట్ పాజిటివ్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ సునీల్ గారు పడింది. హీరోయిన్ విషయం అయితే హీరోయిన్కి అంత పెద్ద స్కోప్ లేదు, జస్ట్ పెట్టాలని పెట్టారు అంతే మాత్రం. దీంట్లో నెగిటివ్ అయితే చూసుకుంటే ఫాదర్ ఎమోషన్ ఉంటే కొంచెం కనెక్ట్ అవుతే మధ్యలో నాకు కొంచెం ఆర్టిఫిషియల్గా కొంచెం కనెక్ట్ అవ్వగలిగినట్లు కొంచెం మళ్ళీ ఏంటి సెకండ్ హాఫ్లో కొంచెం రొటీన్గా కొంచెం ప్రిడిక్టబుల్గా వెళ్ళిపోతుంది సీన్ అంతే. దీంట్లో యాక్షన్ బాక్స్ మాత్రం చాలా బాగుంటాయి. అంతతో రివ్యూ సమాప్తం. ఈ మూవీ మాత్రం సుధీర్ బాబు గారి కెరియర్లో కొంచెం మంచి మూవీ అవుద్ది. పాత ప్రీవియస్ మూవీస్తో చూసుకుంటే ఈ మూవీ కొంచెం మంచి మూవీ అవుద్ది, కొంచెం డీసెంట్గా అనిపిస్తుంది. ఈ సినిమాతో అతనికి ఒక పేరు కూడా పెట్టారు, నవదళపతి సుధీర్ బాబు అని. మేబీ దీంట్లో లక్కీ అవ్వచ్చేమో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే ఒక 2.9 అలాగే ఇస్తాను. ఒక 5కి 2.9, ఒక 3 అలాగే ఇస్తాను. ఎందుకంటే నాకు ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ నాకు సాటిస్ఫై అనిపించింది, సెకండ్ హాఫ్ కొంచెం ఓకే అనిపించింది. కాబట్టి ఒక 2.9 ఇస్తున్నాను ఒక 5కి. అలాగే ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతతో ఈ వీడియో సమాప్తం. జై హింద్.